వల్లి, నర్మద, ప్రేమ అందరూ రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది వేదవతి. అలా అందరినీ పిలిచేసరికి అందరూ అయితే ఏంటి అత్తయ్య ఎలా పిలుస్తున్నారు అని అయితే వస్తూ ఉంటారు. అలా అందరూ వచ్చేసరికి అందరూ ముగ్గురు వరుసగా నిల్చోండి అని అయితే ఒకరు చూసేసరికి వేదవతి అలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇలా నిల్చుంటే మీరు చెప్పలేరా అని చెప్పేసి నర్మద అయితే ఎట్టకారంగా అంటూ ఉంటుంది. ఎట్టకారం ఆపేసి చెప్పింది చేయండి అని చాలా సీరియస్గా వేదవతి అయితే అంటూ ఉంటుంది. నేను చెప్పినట్లుగా ముగ్గురు వరుసగా నిల్చోండి అని చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అలా సీరియస్గా అనేసరికి ముగ్గురు చేతులు కట్టుకొని నిల్చొని ఉంటారు. ఇక్కడ నుంచి నేను చెప్పింది చేయండి, ముగ్గురు నట్టింట్లో గొడవలు పడడం మానేయండి, మీ ముగ్గురు ఇంట్లో గీచులాడుకోవడం మానేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మీరు గీచులాడుకుంటుంటే నాకు బీపీ లేచిపోతుంది అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి మీ ముగ్గురు కలివిడిగా ఉండాలి, అంటే అక్క చెల్లెల్లా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఈ రోజు నుంచి మీరు అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి అని చెప్పేసి అనేసరికి అందరూ అయితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మీ ముగ్గురు కలిసి ఉండాలి, ఇదే నేను వేస్తున్న ఆర్డర్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వేదవతి. అలా అరిసేసరికి ముగ్గురు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇల్లు మొత్తం దద్దరిల్లేలా వేదవతి అయితే అరుస్తూ ఉంటుంది. అలా అరిచేసరికి వేదవతి వైపు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక వేదవతి అయితే చాలా సీరియస్గా అలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళైతే షాక్ అయ్యి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వల్లి అయితే దాండి అక్క చెల్లెలా కలిసి ఉందాం అని చెప్పేసి నవ్వుతూ ఒకరు చూస్తూ ఉంటుంది. ఏంటి నీతోనా అని నర్మద అయితే అలా ఎటకారంగా చూస్తూ ఉంటుంది. రండి అని చెప్పేసి హక్ చేసుకోవడానికి వల్లి అయితే హ్యాండ్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. అమ్మ వద్దు అని చెప్పేసి అనేసి ప్రేమ నువ్వు వెళ్తావు కదా వెళ్ళు అని అనేసరికి దండమక్క నేను గట్ట వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అని అనేసరికి వాళ్ళిద్దరైతే అలకాసి చూస్తూ వీళ్ళిద్దరైతే ఒకరు చూసుకొని హక్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం చూసి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వల్లి కాసి అయితే ప్రేమ నర్మద అలా చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు చూసావా నన్ను సపరేట్ చేశారు అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నర్మద. వల్లి